మద్యం తాగినా, సిగరెట్ కాల్చినా మనిషిలో ఉండే లంగ్స్ చెడిపోతాయని ప్రభుత్వం మనిషి ఆరోగ్యం గురించి ఎన్నో ప్రకటనలిస్తుంది. కానీ మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్రకృతిని కాపాడండి అంటూ ప్రజలకు చెప్పదు. అలాగని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోదు. ఇంకా చెప్పాలంటే ఆక్సిజన్ అందించే ప్రాంతాలను కొల్లగొట్టాలని చూడడమే తప్ప వేరే ఆలోచన ఏదీ చేయదు. రాజకీయ నాయకులు అధికారంలోకి రాకముందు వరకు కూడా ప్రతిపక్షాలను తిడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ అబద్ధాలు చెప్తూ మండిపడతారు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అరాచకాలు చేయడం తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. అధికారంలోకి వచ్చాక అరాచకం బాగా పెరిగిపోయింది. హైడ్రా పేరుతో పేదల మీద ప్రతాపం చూపించింది ఈ ప్రభుత్వం. ఇక ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద జులుం చేస్తోంది. ఉగాది పండుగ రోజున విద్యార్థి సంఘాలకు ఎప్పుడూ మర్చిపోలేని బాధను మిగిల్చింది రేవంత్ సర్కార్. ఈ భూమిని కాపాడుకోవడం కోసం విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయి. పోలీసులు, ప్రభుత్వం కూడా వీళ్ల పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్కి చక్కని గాలిని అందించే 2 ప్రాంతాలున్నాయి. అందులో ఒకటి 390 ఎకరాల్లో ఉండే కేబీఆర్ పార్క్, 1580 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ రెండూ కూడా హైదరాబాద్కి చక్కని గాలిని అందించే ఊపిరితిత్తుల్లాంటి ప్రాంతాలు. 100 ఎకరాల్లో ఉన్న ఈ యూనివర్సిటీ అంతా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఉన్న అడవిలో క్రూర మృగాలు లేవు, కేవలం సాధు జీవాలే ఉన్నాయి. వడ్రంగిపిట్ట, రామచిలుక, నెమలి, చెముడు కాకి, అడవి కంజు, తాబేళ్లు ఇలా ఎన్నో రకాల పక్షులు, ఉడుము లాంటి లిజార్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో ఉన్న అడవిని, మనకి మంచి ఆక్సిజన్ అందించే ఈ ఊపిరితిత్తుల్ని కబ్జా చేసి ఐటీ పార్కులు నిర్మించేందుకు లేఅవుట్స్ వేసి అమ్మకానికి పెట్టడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ అడవిని కొట్టేస్తూ ఉండడం వలన ఇప్పుడు 10 రెట్ల జీవావరణం మన కళ్ల ముందే ధ్వంసం కాబోతోంది. ఐటీ పార్కులు పెట్టాలంటే ప్రభుత్వానికి ఈ భూములే కావాల్సి వచ్చాయా అంటూ విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. #సేవ్ కంచా గచ్చిబౌలి పేరుతో ఒక హ్యాష్ట్యాగ్ని ఇప్పుడు విద్యార్థులంతా సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు చేస్తున్న ఈ నిరసనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. దీనిమీద నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ అడవిలో గుంట నక్కలు లేవు, జింకలు, తాబేళ్లు లాంటివి మాత్రమే ఉన్నాయి. అలాగే 734 రకాల చెట్లతో పాటు పాలిచ్చే జీవజాతులు, సరీసృపాలు, క్షీరదాలు వంటివి 220 రకాలున్నాయి అని చెప్పింది. అయితే ఈ యూనివర్సిటీకి 1975లో 2324 ఎకరాల భూమిని ఇందిరాగాంధీ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ 50 ఏళ్లలో మొత్తం 810 ఎకరాల భూమిని పలు అవసరాల కోసం చాలామంది రాజకీయ నాయకులు తీసేసుకున్నారు. 1987 నుంచి 2010 వరకు ఈ భూములు రకరకాల అవసరాలకు వాడేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు పూర్తిగా 1500 ఎకరాలు మాత్రమే భూమి మిగిలి ఉంది. అందులో 400 ఎకరాలు పోతే ఇక మిగిలేది 1100 ఎకరాల భూమి మాత్రమే. అయితే ఈ భూమిని తీసుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు HCU మీద జరుగుతున్న ఈ దారుణమైన పరిస్థితికి నాడు చంద్రబాబు చేసిన అవినీతే మూలమంటూ కూడా ఇప్పుడు తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసకర ఘటనలకు తొలి తెలంగాణ ఉద్యమం, అలాగే జై ఆంధ్ర ఉద్యమమే నాంది. ఆంధ్ర హైదరాబాద్లో కలిసిపోయాక, హైదరాబాద్ రాజధాని అయ్యాక 1919 నుంచి నిజాం టైంలో ఉన్న ముల్కీ రూల్స్ని 1967లో రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయం వలన లోకల్గా ఉండే యువత విద్య, ఉపాధి అవకాశాలకు గండి పడుతుందని తెలుసుకుని తర్వాత జరిగిన పోరాటం కాస్త 1969 నాటికి తొలి తెలంగాణ ఉద్యమానికి దారితీస్తుంది. 1971లో సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చేసరికి ఆంధ్ర ప్రజలకు కోపం వచ్చేసింది. అదే ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు కలిసి జై ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత స్థానికత అనే పాయింట్ని మారుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 6 జోన్స్గా విభజించారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించారు. 4 ఏళ్ల పాటు ఎక్కడ ఉంటే అక్కడ స్థానికత అంటూ కూడా ఇందిరాగాంధీ గవర్నమెంట్ చెప్పింది. అదే సమయంలో 2 రాష్ట్రాల ప్రజల విద్యా, ఉపాధి అవకాశాల కోసం అన్నట్టు హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉండాలని, దాన్ని కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అలా 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చేసిన తప్పేంటి అంటే 2324 ఎకరాల భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు, కానీ యూనివర్సిటీ పేరుతో రిజిస్టర్ చేయలేదు. అలా రిజిస్టర్ చేసి ఉంటే ప్రభుత్వం ఆ ల్యాండ్ జోలికి వెళ్లేదే కాదు. అంటే ఈ భూమి తెలంగాణ భూమిగానే రికార్డ్స్లో ఉండిపోయింది. అలాగే ఈ యూనివర్సిటీ ల్యాండ్ని అకాడమిక్ అవసరాల కోసమే వినియోగించాలి, లేదంటే ఈ భూమిని వెనక్కి తీసేసుకోవచ్చు అంటూ కూడా ఒక క్లాజ్ని పెట్టారు. కానీ ఇప్పుడు అకాడమిక్ అవసరాల కోసం కాకుండా కమర్షియల్ అవసరాల కోసం తీసుకుంటున్నామంటూ అసెంబ్లీలో రేవంత్ చెప్పడం మనం చూసాం.
ఇక 400 ఎకరాలను కోర్టులో కేసు వేసి తీసుకున్నామని రేవంత్ అన్న మాటల వెనక ఉద్దేశం చూస్తే కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి కేటాయించింది. భూమిని సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు కేటాయించింది. దీంతో ఐఎంజీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఫైనల్గా అది తెలంగాణ ప్రభుత్వ భూమి అంటూ తీర్పు వచ్చింది. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. అందుకే ఇప్పుడు ఈ భూమిని అమ్ముకుంటామని ఈ సీఎం చెప్పినట్టు రాబోయే రోజుల్లో వచ్చే ముఖ్యమంత్రులు కూడా ఈయన బాటలోనే వెళ్తే అప్పుడు యూనివర్సిటీ పరిస్థితి ఏమిటి అని విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజలు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఇష్యూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక అంశం మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఈ యూనివర్సిటీ భూమిని రిజిస్టర్ చేయలేదు కాబట్టి. అయితే తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు చదువుకున్న ఈ యూనివర్సిటీ విషయంలో కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఒక 50 ఎకరాలన్నా రిజిస్ట్రేషన్ చేయిస్తే బాగుంటుంది అంటూ ప్రజలు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తే బాగుంటుంది అంటూ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్లను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నాను. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టమేముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం.